భారతదేశంలో పేదవాడికి నిజంగా విలువ ఉందా? ఈ ప్రశ్న సూటిగా అనిపించినా దీనికి సమాధానం మాత్రం చాలా సంక్లిష్టం. ఎందుకంటే భారతదేశం ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటుంది. భారతదేశం స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా కోట్లాది మంది ప్రజల రోజు అవమానంతో నిర్లక్ష్యంతో జీవిస్తున్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇస్తుందని చెబుతుంది, కానీ ఆ హక్కులు పేదవాడి జీవితంలో ఎంతవరకు అమలవుతున్నాయనేది అసలు ప్రశ్న. దేశాన్ని నడిపించే శ్రమ పేదవాడిదే అయినా నిర్ణయాలు మాత్రం అతని కోసం కాకుండా అతని మీదే తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. భారతదేశ చరిత్రను చూస్తే పేదవాడి పరిస్థితి ఎప్పుడూ బలహీనంగానే ఉంది. రాజులు మారారు, పాలకులు మారారు, వ్యవస్థలు మారాయి, కానీ శ్రమించే వర్గం మాత్రం ఎప్పటికీ దిగు స్థాయిలోనే నిలిచిపోతుంది. బ్రిటిష్ పాలనలో పేదవాడు దోపిడీకి గురయ్యాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుందని ఆశించారు, కానీ వాస్తవంలో పాలకుల రంగు మాత్రమే మారింది. పాలన ధోరణి మాత్రం అంతగా మారలేదన్న విమర్శలు నేటికీ ఉన్నాయి. అప్పట్లో విదేశీ పాలకులు ఉన్నారు, ఇప్పుడు మన మధ్య నుంచి వచ్చిన పాలకులు ఉన్నారు. అయినా పేదవాడి జీవితం మాత్రం ఇంకా పోరాడుతూనే ఉంది, ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. అసలు దేశంలో పేదవాడికి విలువ ఉందా అనే ప్రశ్నకు సమాధానం రోడ్లపైనే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఎర్రబత్తి లైట్లు, విఐపి కాన్వాయ్లు, రోడ్లు ఖాళీ చేయించే సైరన్లు, మరోవైపు అదే రోడ్డుపై బస్సుల కోసం, పనుల కోసం, ఆసుపత్రుల కోసం పరుగులు తీసే సామాన్య ప్రజలు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అంబులెన్స్ కూడా ఒక నాయకుడి కాన్వాయ్ కోసం ఆగిపోతే అక్కడ పేదవాని ప్రాణానికి ఎంత విలువ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనని మనం ప్రశ్నించుకోవాలి. ఒక వ్యక్తి పదవి ఆలస్యం కాకుండా వెళ్ళడం ముఖ్యమా, లేక ఒక సామాన్యుడి ప్రాణం కాపాడడం ముఖ్యమా అనే ప్రశ్నకు వ్యవస్థ ఇచ్చే సమాధానం చాలాసార్లు బాధ కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ పేదవాడు పోరాడుతూ ఓడిపోతూనే ఉన్నాడు, జీవం విడుస్తున్నాడు. చట్టం విషయానికి వస్తే పేదవాడికి విలువ ఎంత తక్కువ ఉందో మరింత స్పష్టమవుతుంది. ఒక పేదవాడు చిన్న తప్పు చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు. కేసు, అరెస్టు, జైలు అని అన్ని వేగంగా జరుగుతాయి. అదే తప్పు ఒక ధనవంతుడు లేదా అధికారంతో ఉన్న వ్యక్తి చేస్తే విచారణలు, కమిటీలు, నివేదికలంటూ వ్యవహారం సంవత్సరాల తరబడి సాగుతుంది. చివరికి విషయం మర్చిపోతారు. చట్టం పుస్తకాల్లో అందరికీ సమానమే అయినా అమలులో మాత్రం పేదవాడి మీదనే ఎక్కువ పడుతుంది. ఇది చట్టం లోపం కాదు, వ్యవస్థలో నాటుకుపోయిన వివక్ష. వ్యవస్థలో పాలక వర్గం పేదవాడి మీద చూపిస్తున్న కపట ప్రేమ అని చెప్పొచ్చు. పేదవాడికి భారతదేశంలో విలువ ఎందుకు తక్కువగా మారింది అంటే అతనికి శక్తి లేదనే సమాధానం వస్తుంది. అతనికి డబ్బు లేదు, రాజకీయ ప్రభావం లేదు, మీడియా మద్దతు లేదు, అతని గొంతు వినిపించేందుకు పెద్ద వేదికలు లేవు. అతను ఎదుర్కొనే అన్యాయాలు చాలాసార్లు 4 గోడల మధ్యనే మిగిలిపోతాయి. ఒకసారి వార్తగా వచ్చినా అది త్వరగా మర్చిపోతారు, ఎందుకంటే అతను వ్యవస్థకు అవసరమైనంత వరకు మాత్రమే కనిపిస్తాడు. అవసరం తీరిపోయిన తర్వాత అతని ఉనికి మళ్ళీ అప్రత్యక్షమవుతుంది. పాలకులకు కనబడదు, వ్యవస్థకు కనబడదు, చట్టాలకు కనబడదు, ఈవెన్ రాజ్యాంగానికి కూడా పేదవాడు కనబడడు. ఎన్నికల సమయంలో మాత్రం పేదవాడు అత్యంత ముఖ్యుడవుతాడు. నాయకులు అతని ఇంటి ముందు క్యూ కడతారు, ఇంటి ముందుకు వస్తారు, అతని సమస్యలు వింటారు, హామీలు ఇస్తారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అతని విలువ కూడా తగ్గిపోతుంది. అతనికి ఉన్న ఏకైక శక్తి ఓటు, కానీ ఆ ఓటుకు ఉన్న విలువ 5 సంవత్సరాలకు ఒక్కరోజు మాత్రమేనన్న విమర్శలు చాలా మందిలో ఉన్నాయి. మిగిలిన రోజులన్నీ అతను మళ్ళీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంటాడు. 5 సంవత్సరాల పొడవునా నిర్లక్ష్యానికి గురవుతూ పేదరికంలోనే ఉంటాడు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విరుద్ధత. మీడియా పాత్ర కూడా పేదవాడి విలువను తగ్గించేలా మారుతుందనే విమర్శలు ఉన్నాయి. పెద్ద నాయకుల వ్యాఖ్యలు, సెలబ్రిటీల అభిప్రాయాలు గంటల తరబడి చర్చిస్తాడు, కానీ పేదవాడి సమస్యలు, అతని ఆకలి, అతని బాధలు మాత్రం చిన్న వార్తలకే పరిమితం అవుతాయి. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అది ఒక గణాంకంగా మారిపోతుంది, కానీ ఒక పెద్ద వ్యక్తి చేసిన వ్యాఖ్య మాత్రం జాతీయ స్థాయి చర్చ జరుగుతుంది. ఇది కూడా పేదవాడి జీవితానికి వ్యవస్థ ఎంత తక్కువ ప్రాధాన్యం ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరిస్థితి శాశ్వతంగా ఇలాగే కొనసాగుతుందా, దీనిలో ఏదైనా మార్పు వస్తుందనంటే భారతదేశంలో పేదవాడికి ఎప్పటికీ విలువ ఉండదా అనే ప్రశ్నకు పూర్తిగా నిరాశ సమాధానం ఇవ్వలేము. మార్పు సాధ్యమే, కానీ అది చాలా కష్టమైన మార్గం. ప్రజలు ప్రశ్నించాల్సి ఉంటుంది, అన్యాయాన్ని మౌనంగా భరించకుండా నిలబడాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వంటి వేదికలు ఇప్పుడు పేదవాడి గొంతును కొంతవరకు వినిపిస్తున్నాయి, కానీ అది సరిపోదు. వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజలు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉండాలి.
పాలకులను ప్రశ్నిస్తూనే ఉండాలి, అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి. అప్పుడే పేదవాడికి విలువ పెరుగుతుంది. చివరిగా ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ దేశం పేదవాడి శ్రమ మీద నిలబడింది. రోడ్లు అతడే కడతాడు, భవనాలు అతనికి నిర్మిస్తాడు, పొలాల్లో పంటలు పండిస్తాడు, సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తాడు. అయినా అతనికి గౌరవం, భద్రత, విలువ దక్కపోతే అది ఈ దేశానికి అవమానం. భారతదేశంలో పేదవాడికి నిజమైన విలువ రావాలంటే అతన్ని కేవలం ఓటర్గా కాకుండా సమాన పౌరుడిగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం అనే మాటకు భారతదేశంలో నిజమైన అర్థం వస్తుంది. పేదరికంలో ఉన్న వ్యక్తికి తక్కువ చూడకుండా అందరితో పాటు సమాన హక్కులు అతనికి కూడా కలిసి వస్తాయి.